ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 14 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యెజ్రా గ్రంథం 9 మరియు 10 అధ్యాయములు, సాయంత్రం అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఆయన కృపాక్షేమములను మీ జీవితంలో విస్తరింపచేయబోతున్నాడు. మీరు నడిచే ప్రతి అడుగు దేవుడే ఆయన బండ మీద వేయించి ఎంత మాత్రం మీరు తొట్రుపడకుండా ఆయన మిమ్మల్ని స్థిరపరిచి మీరు విజయములో ఆనందించినట్లుగా దేవుడు ఈవేళ ఒక అద్భుతమైన ప్రణాళికతో మీ యందు ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రభునందు మీరు నిరీక్షణతో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగి వెళ్ళండి. ఆయన యొక్క ఆత్మ నిశ్చయముగా మిమ్మల్ని బలపరచునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 91వ కీర్తన 3వ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విరోధి అయినటువంటి సాతాను వేటగాడు అని ఇక్కడ చెప్పబడుతున్నాడు. వేటగాడు రకరకాల పక్షులని అతడు పట్టుకోవడానికి వల వేస్తాడు, ఉచ్చులు బిగిస్తాడు, ఉరులు వగ్గుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ వేటగాడు వల వేసి కొన్ని నూకలు వేసి ఆ ధాన్యపు గింజలు తినడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఆ పక్షుల్ని పట్టుకొని తన బుట్టలో వేసుకుంటాడు. ఈ దినాలలో అపవాది అనగా మన విరోధి ఆ వేటగాడు మనల్ని వేటాడడానికి రకరకాల ఉరులను వాడు పెడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినట్లయితే ఆదాము అవ్వలని పడగొట్టడానికి ఆ ఉరిలోకి వారిని త్రోసివేయడానికి ఒక పండుని ఎర్రగా చూపించాడు. సంసోనుని పడగొట్టడానికి దెలీలాను ఎర్రగా చూపించాడు. ఇస్కరియోతు యూదాని పడగొట్టడానికి వెండి నాణెలు చూపించాడు. గేహజీని పడగొట్టడానికి వస్త్రాలని, అంతేకాదు ఆ వెండిని ఎర్రగా చూపించాడు. బిలాము ద్వారా ఇజ్రాయేలు ప్రజలు పడగొట్టడానికి అతడు అందమైన మోయాబీల అమ్మాయిలను చూపించాడు. విగ్రహారాధన సంబంధమైన ఆ బలి భోజనాన్ని ఒక ఎర్రగా చూపించాడు. ఆ విధంగా వాడు ప్రజలను నాశనం చేయడం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ దినాలలో అపవాది తంత్రములను మనం ఎరిగి ఉండాలి. ఎవరైతే అపవాది తంత్రములను ఎరగకుండా వారు తమ విశ్వాసములో సాగి వెళ్ళాలని, అంతకంతకు ఆత్మలో బలపడాలని వారు ఆశపడిన దాని ప్రయోజనం శూన్యం. ఎందుకో తెలుసా? మీరు ఎంతగా ఆత్మలో బలపడినా అపవాది తంత్రములను మీరు ఎరగకుండా ఉన్నట్లయితే మిమ్మల్ని సింపుల్గా వాడు పడగొట్టగలడు. కాబట్టి పౌలు గారు అన్నట్టు మనం సాతాను తంత్రములను ఎరగని వారము కాము అంటాడు. మనం ఆ విధంగా సాతాను తంత్రములు ఏమిటో ఎరిగి ఉండాలి. నాశనకరమైన తెగులు రాకుండా, వేటగాని ఆ ఉరి మనకు కలగకుండా ఉండడానికి మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థనలు మనం నిలవబడి ఉండడమే. ప్రార్థిస్తే
అపవాది తంత్రములను మనం తెలుసుకోవచ్చు. ఆ తంత్రముల నుండి మనం విడుదల పొందుకోవచ్చు. ప్రార్థించకుండా అపవాది యొక్క కుయుక్తుల నుండి నేను తప్పించబడాలి అని నువ్వు అనుకున్నప్పటికీ అది అసంభవం దేవుని బిడ్డ. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ రా, నా సన్నిధిలో మోకాలు వేయి, నేను అపవాది తంత్రములను నీకు బయలుపరుస్తాను. ఇక రెండవదిగా అపవాది తంత్రములను మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు చదువుతూ ఉండాలి, దానిని ధ్యానము చేస్తూ ఉండాలి. మన హృదయములో ఆ వాక్యాన్ని నాటబడేంత వరకు దానిని మన హృదయములోకి స్వీకరించాలి. అలా మీరు చేసినప్పుడు అపవాది యొక్క తంత్రములని మీరు తప్పకుండా జయించగలరు. పరిశుద్ధ గ్రంథంలో యోసేపును పడగొట్టడానికి అపవాది అతనికి విసిరిన వల ఏంటో తెలుసా? పోతీఫర్ భార్య. కానీ యోసేపు దైవ ప్రత్యక్షత కలిగిన వాడై ఆ సోదరు నుండి పారిపోయాడు. అద్భుతమేంటి తెలుసా? ఐగుప్తు యొక్క అధికారములో అతడు నిలబెట్టబడి ఉన్నాడు. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోల్ని పడగొట్టడానికి రాజుగారు నమ్మిన దేవతలకు అర్పించిన ఆ బలి భోజనం, ఆ మాంసం, అది వారికి ఒక ఉరిగా ఉంచబడింది. కానీ దానియేలు శాఖ ధాన్యాదులు కోరుకొని ఆ మాంసాన్ని, ఆ ద్రాక్ష రసాన్ని త్రోసివేశాడు. ఆ ఊరి నుండి తప్పించబడ్డాడు. అద్భుతమేంటో తెలుసా? అనేక మంది రాజుల హయాములో దానియేలు వర్ధిల్లడం జరిగింది. ఈ ఉదయకాల సమయంలో మీరు అపవాది ఉరులు ఏమిటో మీరు గ్రహించాలి. ఆ ఉరుల నుండి మీరు ఎలా బయటపడాలో మీరు తెలుసుకొని ఉండాలి. ఆ విధంగా మీరు చేసినప్పుడు నిశ్చయముగా మీరు మీ సమస్యల నుండి బయటపడతారు. రాబో కాలములో మీరు వివేచన కలిగినటువంటి వారై ప్రభువుని మహిమపరుస్తారు. అనేకులకు మీ జీవితం మాదిరికరంగా ఉంచబడుతుంది. అపవాది తంత్రములను గ్రహించి వేటగాడు విసురుతున్న ఆ ఊరి లేక ఆ వల నుండి మీరు తప్పించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వేటగాని ఉరిలో నుండి మీరు మమ్మల్ని తప్పించే దేవుడిగా ఉన్నారు. నాశనకరమైన తెగులు రాకుండా మీరు మమ్మల్ని కాపాడే దేవుడిగా ఉన్నారు. మా తండ్రి, మా ప్రియులను మీరు కనికరించండి. ఆ విరోధి అయిన అపవాది నుండి వారిని విడిపించండి. వారికి విసురుతున్న ఆ వల నుండి వారిని తప్పించండి. ఏ తెగులు రాకుండా వారిని మీరు కాపాడండి. మీరు అద్భుతమైన భద్రత, మీ యొక్క అద్భుతమైన వలయములో క్షేమము వారికి అనుగ్రహించుమని, ఈ దినమంతా కృపాక్షేమములే వారికి తోడుగా ఉంచుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.